వివాహేతర సంబంధం పెట్టుకొని మొదటి భార్యను విడాకులు ఇవ్వాలని ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ ఎస్ఐ మొదటి భార్య పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టిన ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. కొమరవెల్లి ఎస్ఐ నాగరాజు మొదటి భార్య మానస గత 2 సంవత్సరాల క్రితం తనను కాదని ఎస్ఐ నాగరాజు రెండవ అమ్మాయిని అక్రమంగా వివాహం చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం మొదటి భార్య మానసను 2 పిల్లలను కరీంనగర్లో అద్దెకు ఇల్లు తీసుకుని వారికి కాపలాగా ఒక కానిస్టేబుల్ను ఉంచాడని ఫిర్యాదులో పేర్కొంది. 2 నెలలుగా ఎస్ఐ నాగరాజు మొదటి భార్య మానసను విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తూ 2 పిల్లలను తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపింది. నాగరాజు కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే రెండవ వివాహం చేసుకున్నాడని తెలిపింది. ఇక పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఎస్ఐ వివరాలు అడగ్గా ఎస్ఐ సెలవుల్లో ఉన్నాడని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారని అన్నారు. జిల్లా పోలీస్ అధికారులకు తన సమస్యను వివరించిన న్యాయం జరగలేదని మానస వాపోయింది. ముఖంగా నేను ఒకటే కోరుకుంటున్నా, నా పిల్లలు నాకు ఇప్పించండి. నా పిల్లలు సిద్దిపేట సిపి గారికి ఇదే నా విన్నతి, కరీంనగర్ సిపి గారికి కూడా నా విన్నతి. ఇక్కడికి పోవాల్సింది ఆయన చేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలోనే వద్దాము కలుద్దాము అని చెప్పేసి వచ్చినాము. కానీ ఇలా ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే అక్కడనేమో నేను డ్యూటీలో ఉన్నా, నాకు జూన్ 4th దాకా వీలు కాదని చెప్పేసి అక్కడే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే జూన్ 4th దాకా నాకు వీలు కాదని అక్కడే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే ఆయన లీవ్లో ఉన్నాడు, 24th వరకు లీవ్లో ఉన్నాడు. ఆయన ఇక్కడికి రాడు ఇప్పుడు.